సరే, జై బాలయ్య. జై బాలయ్య. ప్రపంచవ్యాప్తంగా ముందు పండుగ జరుపుకుందామని చెప్పి వచ్చిన ప్రేక్షక అభిమానులకు అందరికీ బాలయ్య బాబు గారి తరఫున స్పెషల్గా నేను వెల్కమ్ చెప్తూ ఐ లవ్ యూ ఆల్, జై బాలయ్య. ఒకటే వర్డ్ చెప్తా చాలా, ఎందుకంటే పాట లాంచ్కు టైం అవుతుంది కాబట్టి. నేను అనిల్ రావుపూడి గారి దర్శకత్వంతో బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి, బోయపాటి గారి ఆశీస్సులతో అఖండ 2, ఆ 2 సినిమాల ద్వారా బాలయ్య బాబు గారు నాకు ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్నలాగా సంపాదించుకున్న, ఒక దైవాన్ని సంపాదించుకున్న ఇండస్ట్రీలో ఉన్న స్థానంలో ఉన్నాడు బాలన్న. మీరు బాలయ్య అంటారు, నేను బాలన్న అంట. ఎందుకంటే తను ఫోన్ చేసినప్పుడల్లా ప్రాణంగా ప్రేమగా మాట్లాడుతుంటాడు కాబట్టి. తన పరిచయంలో మీరందరూ సింహం అంటారు, పులి అంటారు, ఇంకొకటి అంటారు. కానీ నేను ఒకటే పోలుస్తున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు అభిమానులకు, తెలుగు వారందరికీ మన బాలయ్య బాబు ఒక ప్రకృతి లాంటోడు. ప్రకృతి ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో, ఆహ్లాదంగా ఉంటుందో, అప్పుడు ఆనందంగా ఉంటుందో, అందులో ఒక బీభత్సం ఉంటుంది, అందులో ఒక రౌద్రం ఉంటుంది, అందులో ఒక ఆరోగ్యం ఉంటుంది, అందులోకి ఆనందం ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది. ప్రకృతిని చూస్తే, ప్రకృతిని ఆస్వాదిస్తే, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళందరూ కూడా బాలయ్య బాబు గారిని కూడా అలాగే నేను ప్రకృతిగా పోల్చుకొని ఆయనను ఆస్వాదిస్తున్నా, ఆయనతో అనుబంధం పెంచుకున్నా, ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నా. బాలయ్య బాబు గారికి ప్రపంచవ్యాప్తంగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరి తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాలన్న. మీరు ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా మీరు రంజింపజేస్తూ మా మధ్యలోనే మాతో పాటే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. ఇంకొకటే చెప్తా, ఎప్పుడు ఫినిషింగ్ టచ్ ఒకటి ఉంటుంది కదా. బాలయ్య బాబు గారిలో ఒక చిన్ని కృష్ణ లాంటి నవ్వు ఉంటుంది, ఒక చిన్న బాబు లాంటి ఒక ప్రేమ ఉంటుంది, ఒక పెద్దోడిలాగా ఆశీర్వాదం ఉంటుంది, ఒక అన్నలాగా తోడు ఉంటుంది, ఒక ఆపదలు ఉన్నోనికి ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యంలో ఎంబడుండే ఒక వైద్యుడిలాగా, ఒక పెద్దోడిలాగా ఉండే ప్రతిదీ ఉంటుంది. కాబట్టి మా చిన్ని కృష్ణుడు, ముద్దుల మామయ్య అందరికీ, మా బాలన్నకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ బాలన్న. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.